Show Christ through lives. Let's show Christ through our own lives. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రభునామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మొదటి పేతురు పత్రిక స్టడీని మనం కొనసాగించుకోవటానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి కూడా నేను దేవుడిని స్తుతిస్తున్నాను. లాస్ట్ సెషన్లో మనం ఈ విశ్వాసం యొక్క లేకపోతే రక్షణ యొక్క సంగతులు మాట్లాడుకున్నాం. మన విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు హోప్ మనం ఎలా కలిగి ఉండాలి, పేతురు ఈ సంగతులు రాస్తున్నాడు. సో విశ్వాసానికి నిరీక్షణకు ఉన్న సంబంధం గురించి మాట్లాడుకున్నాం. కలగబోయే ప్రత్యక్షతను దాని మీద దృష్టి పెట్టుకొని నిరీక్షణ కలిగి ప్రస్తుతం విశ్వాసానికి ఎదురయ్యే పరీక్షల్ని మనం తట్టుకొని నిలబడాలని పేతురు భక్తుడు తన పాఠకుల్ని హెచ్చరిస్తున్నాడు. లాస్ట్ సెషన్లో మనం మాట్లాడుకున్న వచనాన్ని మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తూ నేను కొనసాగిస్తాను. మొదటి అధ్యాయం 9వ వచనం వరకు మనం మాట్లాడుకున్నాం. చెప్పనశక్యము కాని మహిమాయుక్తమునైన సంతోషం గలవారై కలగబోయే ఆ నిత్య స్వాస్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం విశ్వాసంతో కొనసాగే దృఢ విశ్వాసంతో కొనసాగే ఒక జీవితం. అయితే శ్రమల్లో కొనసాగేటప్పుడు లేకపోతే విశ్వాసానికి సవాళ్ళు ఎదురైనప్పుడు ఆ హోప్ కలిగి ఉండటానికి లాస్ట్ సెషన్లో మనం మాట్లాడింది ఏంటంటే ఫ్యూచర్ గ్లోరీని దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. ఇప్పుడు కాదు, సంభవించబోయే మహిమను మనం పరిగణించినప్పుడు ఇప్పటి శ్రమలు ఎన్నతగినవి కావు అని మనం ఆలోచిస్తున్నాం. ఆ థాట్ని కంటిన్యూ చేస్తున్నాడు. కంటిన్యూ చేస్తూ 9వ వచనం లేదా 10, 11 వచనాల్లో ఒక ప్రధానమైన సంగతి చెప్తున్నాడు. మీరు మీ రక్షణ గురించి ఆలోచించండి, మీ సాల్వేషన్ గురించి ఆలోచించండి. ఇది కాస్త అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే శ్రమల్లో లేకపోతే పరీక్షల గుండా ఇబ్బందుల గుండా వెళుతున్న విశ్వాసి ఎలా ధైర్యం తెచ్చుకుంటాడు, ఎలా నిరీక్షణ కలిగి ఉంటాడు, ఎలా తన విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ముందుకు వెళతాడు, కొన్ని ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట. ఈరోజు వాటిని మనం చూడబోతున్నాం. ఒకటి, మీ సాల్వేషన్ గురించి ఆలోచించండి. థింక్ అబౌట్ యువర్ సాల్వేషన్. మీ రక్షణ ఎంత విలువైనదో మీకు అర్థం అవ్వాలి. మీరు ఎందుకు విశ్వాసంలో ఉన్నారు, ఎందుకు ఈ రక్షకుడిని మీరు ఆశ్రయించారు, ఈ విశ్వాసం బట్టే కదా మీరు ఈ సమస్యలు ఎదుర్కొంటుంది, ఈ పరీక్షలు ఎదుర్కొంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు ప్రస్తుతం ప్రయాణిస్తున్న ఈ శ్రమల మార్గానికి మూల కారణం మీ విశ్వాసమే అనుకుంటే ఆ విశ్వాసం గురించి, ఆ రక్షణ గురించి మీరు ఆలోచించేయండి. అది ఎంత ఘనమైనదో, ఎంత ఉన్నతమైనదో, ఎంత విలువైనదో మీరు ఆలోచించండి. ఇక్కడ ప్రవక్తలు ఆ రక్షణ గురించి ప్రవక్తలు ఆలోచించారట. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మరి లోతుగా నేను వెళ్ళను, కానీ మన అంశం నిరీక్షణ కాబట్టి నేను డివేట్ అవ్వదలుచుకోలేదు. అయితే ఒక హింట్ ఇచ్చి నేను ముందుకు వెళ్తాను. ప్రవక్తలు రాబోయే రక్షకుడి గురించి, ఆ రక్షకుడి శిలువ మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి, ఇతరత్ర సంగతుల గురించి ప్రవచించారట.
అంటే రక్షకుడు భూమి మీదకి వెళ్తాడు. రక్షకుడు భూమి మీదకి వెళ్తాడు. శిలువ మరణం అనుభవిస్తాడు. ఆ శిలువ మరణం ద్వారా మనుషుల పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తాడు. మహింపరచబడతాడు అనే సంగతులు ప్రవక్తలు ముందుగానే ప్రవచించారట. అయితే ప్రవచించినంత వరకు బానే ఉంది కానీ వివరాలు వాళ్ళకి తెలియలేదట. ఎప్పుడొస్తాడు? ఎలా వస్తాడు? లేకపోతే ఏ కాలంలో భూమి మీదకొస్తాడు? ఆ శిలువ శ్రమలు ఎప్పుడు జరుగుతాయి? ఆయన ఎప్పుడు మహింపరచబడతాడు? ఈ డీటెయిల్స్ వాళ్ళకి తెలీదట. అంటే రక్షణ గురించి చాలా విషయాలు ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు కానీ, వాళ్ళకి కూడా కలగబోయే ఆ రక్షణ గురించి పూర్తి అవగాహన వాళ్ళకి లేదు. వాళ్ళకి అది ఆశ్చర్యంగానే ఉంది. అందుకని వాళ్ళు చాలా ఇంట్రెస్ట్‌గా దీని మీద రీసెర్చ్ చేశారు. చాలా ఇంట్రెస్ట్‌గా రీసెర్చ్ చేశారట. అక్కడ ఉంది కదా ఆ మాట. ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు రక్షణను గూర్చి పరిశీలిస్తా వచ్చారట. ఆ ఇంట్రెస్టింగ్ థింగ్ చూడండి. ప్రవచించింది వాళ్ళే. ప్రవచించాక దేవుడు ఈ ప్రొఫెసీ నా ద్వారా ప్రజలకిచ్చాడు. బట్ హౌ డస్ ఇట్ హ్యాపెన్ అనే ఒక ఆశ్చర్యం వాళ్ళకి కూడా ఉందట. ఆ గ్రేస్ గురించి, ఆ సాల్వేషన్ గురించి వాళ్ళు కూడా కన్సిడర్ చేశారట, స్టడీ చేశారట, రీసెర్చ్ చేశారట. హౌ విల్ ఇట్ హ్యాపెన్? వెన్ విల్ ఇట్ హ్యాపెన్? ఎందుకంటే దే వర్ వెరీ క్యూరియస్. చాలా ఆసక్తిగా ఉన్నారు. దేవుడు ప్రజలను ఎలా రక్షిస్తాడు? ఈ రక్షకుడు భూమి మీదకొచ్చి ఏం చేస్తాడు? అని వాళ్ళు చాలా చాలా ఇంట్రెస్ట్‌గా ఎదురు చూసారట. అయితే ఒక సంగతి అక్కడ వాళ్ళకి ఏ కాలంలో ఇది జరుగుద్దో వాళ్ళకి కొంచెం యాంబిగ్విటీ ఉందన్నమాట. అయితే మీరు 11వ వచనం చివర్లో చూస్తే, ఏ కాలమును, ఎట్టి కాలమును సూచించవచ్చునో దానిని విచారించి పరిశోధించారు. అయితే ఏ కాలములు అంటే టైం ఎప్పుడు జరుగుద్దో వాళ్ళకి తెలియలేదు కానీ, ఎలా జరుగుద్దనే పూర్తి వివరాలు లేవు కానీ, ఒక ప్యాటర్న్ వాళ్ళకి కనపడిందట. అది ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఏంటి ఆ ప్యాటర్న్ అంటే, పరిశుద్ధాత్మ వాళ్ళకి కొన్ని సంగతులు రివీల్ చేశారట. పరిశుద్ధాత్మ అనే పదాన్ని క్రీస్తు ఆత్మ అని కూడా పేతురు భక్తుడు ఇక్కడ రాశాడు. క్రీస్తు ఆత్మన్నా, పరిశుద్ధాత్మన్నా ఒకటే. ఇక్కడ ఉన్న ప్యాటర్న్ ఏంటి? ఒక చిన్న ప్యాటర్న్ కనపడిందట. ఏంటి ఆ ప్యాటర్న్? క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తరువాత కలగబోయే మహిమలను గూర్చి ముందుగా ఒక హింట్ వాళ్ళకి దొరికిందట. పరిశుద్ధాత్మ వాళ్ళకి క్లారిటీ ఇచ్చాడు. క్రోనలాజికల్ ఆర్డర్స్ గానీ, లేకపోతే టైము వివరాలు కానీ, పూర్తి వివరాలు వాళ్ళకి తెలీదు కానీ, ఒక ప్యాటర్న్ తెలిసిందట. ఏంటి ఆ ప్యాటర్న్ అంటే, ఇదిగో ఈ రక్షకుడు భూమి మీదకొస్తాడు. శ్రమలు అనుభవిస్తాడు. ఆ తర్వాత మహిమపరచబడతాడు. సఫరింగ్స్ అండ్ దెన్ గ్లోరీ. ఒక ప్యాటర్న్ కనపడిందట. ఇప్పుడు పేతురు భక్తుడు దాన్ని గుర్తు చేస్తున్నాడు. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. మీ సాల్వేషన్ గురించి ఆలోచించండి. మీ సాల్వేషన్ గురించి ప్రవక్తలు ఎంత క్యూరియస్‌గా స్టడీ చేశారో ఆలోచించండి. వాళ్ళకొక ప్యాటర్న్ దొరికింది. పూర్తి వివరాలు లేవు కానీ, స్పష్టంగా ఒక ప్యాటర్న్ దొరికింది. ఏంటంటే, శ్రమలు అనుభవించాక మహిమ అనుభవిస్తాడు యేసుక్రీస్తు వారు. సో 13వ వచనంలో చెప్తున్నాడు. నౌ మీకు కూడా అదే ప్యాటర్న్. మీకు కూడా అదే ప్యాటర్న్. మీరు ప్రస్తుతానికి శ్రమలు అనుభవిస్తున్నారా? గుర్తుంచుకోండి, వన్ డే యూ విల్ బి గ్లోరిఫైడ్. మీరు కూడా యేసుక్రీస్తు వారి మాదిరిగానే ఒకరోజు మీరు కూడా మహిమపరచబడతారు. సో ఇప్పుడు శ్రమలకు ఫలితం భవిష్యత్తులో ఒకరోజు దేవుడు వస్తాడు, ఇస్తాడు. మనం మొదటి అధ్యాయంలో ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్‌లో చూసాం.
8వ వచనంలో ఉందన్నమాట. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలగటానికి కారణమవుతాడు. యూ విల్ బి రివార్డెడ్, యూ విల్ బి అప్రిషియేటెడ్ అండ్ యూ విల్ బి గ్లోరిఫైడ్. సో శ్రమానుభవంలో ఉన్న క్రైస్తవుడు గుర్తు చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, నా ప్రభువు మాదిరిగానే నేను ప్రస్తుతం ఇప్పుడు శ్రమల్లో ఉన్నాను. దీని వెంట దేవుడు మళ్ళీ ఒకరోజు నన్ను మహిమపరుస్తాడు. ఈ శ్రమలు వట్టి శ్రమలుగా మిగిలిపోవు. తాత్కాలికంగా నేను బాధల గుండా వెళుతున్నాను. వన్ డే ఈ బాధలన్నీ కూడా దే విల్ బి టర్న్డ్ ఇంటూ గ్లోరీస్. ఆశీర్వాదాలుగా మహిమ కింద మార్చబడతాయి. సో ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. 13వ వచనం అంటున్నాడు, మనసు అనే నడువును కట్టుకోండి. మనసు అనే నడువును కట్టుకోండి. మనసు అనే నడువును కట్టుకోవటం అంటే ఏంటి అంటే ఒక ఫిగరేటివ్ ఎక్స్‌ప్రెషన్ అట. మరి మీరు పొలాల్లో పనిచేసే వాళ్ళని చూస్తే గనక పల్లెటూరులో వాళ్ళు లుంగీని మామూలు లుంగీ యేసుకొని తిరుగుతా ఉంటారు. ఒక పని చేయాలి అనగానే ఆ లుంగీని 2 కాళ్ళ మధ్యలోకి దోపేసి పంచెలాగా కడతారు. దానిని నడుం కట్టటం అని అంటారట ఈ కొత్త నిబంధన పరిభాషలో. పాత నిబంధనలో కూడా మనకి మాటలున్నాయి. స్త్రీలు పొలాల్లో దిగేటప్పుడు తమ చీరల్ని మల్లగా పంచెలా కట్టుకొని, ఆ అంచుని వెనక్కి లాక్కొని, నడుంకి దోపేసుకొని పొలం పనిలో దిగుతారు. అంటే యూదుల వస్త్రధారణ మన స్త్రీల గౌన్స్ లాగా లేకపోతే పురుషుల నిలువుటంగీలాగా ఉన్నప్పుడు నడుంకి ఒక బెల్ట్ పెట్టుకునేవాళ్ళు. సో ఏదైనా ముఖ్యమైన పని బరువులు ఎత్తాలి, లేదా ఒక యాక్షన్‌లో దిగాలి, ఒక యుద్ధం చేయాలి, ఒక కష్టతరమైన పని చేయాలి అన్నప్పుడు ఈ వేలాడే ఈ అంగీ లాంటి, ఈ చీర లాంటి లేతే ఈ వస్త్రం వాళ్ళకి కాళ్ళకి అడ్డుపడకుండా వాళ్ళకి కన్వీనియంట్‌గా మేమిప్పుడు పనిలోకి దిగాము. సీరియస్‌గా ఈ పని చేయబోతున్నాము. నౌ వి ఆర్ ఇంటూ యాక్షన్ అని చెప్పడం కోసం ఈ పొడవుగా ఉన్న ఈ అంగీని ఒక పంచె కట్టుకున్నట్టుగా ఒక ఆహ్, ఆ నడుముకున్న బెల్ట్‌ని ఈ 2 కాళ్ళ మధ్యలో ముడేసేసుకుంటారనమాట ఇక. పల్లెటూరులో సాధారణంగా మనం చూసేది. సో ఏమంటున్నాడు? మనస్సుని ఇలా పోలుస్తున్నాడు. అంటే మీ మనస్సుని మీరు టైటెన్ చేసుకోండి. మీ మనసును మీరు రెడీ చేసుకోండి. మీ మనసును మీరు నిబ్బరంగా పెట్టుకోండి. నౌ యూ మేక్ అప్ యువర్ మైండ్. నేను దీన్ని ఫేస్ చేయాలి. నేను దీని గుండా వెళ్ళాలి. కొంతకాలం నేను దీన్ని భరించాలి. ఏ కారణం చేతో దేవుడు నాకిది అనుమతించాడు. ఐ హావ్ టు గో త్రూ దిస్ అని అనుకోండి. ఫేస్ ఇట్ అంటున్నాడనమాట. నిబ్బరమైన బుద్ధి గలవారై. దేని మీద మనసు పెట్టాలి? ఈ ప్రాబ్లమ్ ఏంటి? ఈ ప్రాబ్లమ్ ఎప్పుడు పోతది? అని ఆలోచించడం కంటే మించి ఎప్పుడు ప్రభు వస్తాడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎటువంటి కృపను తీసుకొస్తాడో దానికి సంబంధించిన నిరీక్షణ కలిగి ఉండాలంట. హోప్ అండ్ సెకండ్ కమింగ్. యేసుక్రీస్తు వారి రాకడ గురించిన దృక్పథం కలిగి ఉండాలి. లాస్ట్ సెషన్ కూడా మాట్లాడుకున్నాం. ఇటర్నిటీ ఫోకస్డ్‌గా ఉండాలి. సెకండ్ కమింగ్ ఫోకస్డ్‌గా ఉండాలి. ప్రభు ఎప్పుడొస్తాడు? నువ్వొస్తే ఇవన్నీ సాల్వ్ అయిపోతాయి ప్రభువా. నువ్వెప్పుడొస్తావు? అప్పటి వరకు నేను వీటిని ఫేస్ చేయాల్సిందే. ఒక నిబ్బరం కలిగి ఇంకొంతకాలమే. గండిగుంట రాజబాబు గారు చాలా బ్యూటిఫుల్ సాంగ్ రాశాడు 'నిబంధన జనులం' అని. ఈ నిరీక్షణ అంతటిని 2 లైన్స్‌లో భలే ఫిట్ చేశారాయన. చాలా బ్యూటిఫుల్‌గా ఫిట్ చేశారు. యేసు రాజు వచ్చును. సెకండ్ కమింగ్. ఇంకా కొంతకాలమే. కొంతకాలమే. వి హావ్ టు బేర్ దిస్. కొంతకాలం తర్వాత మోక్షమును చేరతాం. సో హోప్ ఏం చేస్తదంటే కొంతకాలం పాటు వీటిని మనం ఎదుర్కొని, భరించి, సహించగలిగేలా చేస్తది. సో 14వ వచనంలో చెప్తున్నాడు,
ఎప్పుడైతే మీరు మీ మనస్సుల్ని నిబ్బరం కలిగిన మనసు కింద మార్చుకుంటారో, ఫాలోడ్ బై కొన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంట్రెస్టింగ్‌గా కొంతమంది బైబిల్ పండితులు ఏమన్నారంటే, మనసు అనే నడుం కట్టుకొని ఏదో పని చేయాలని అన్నప్పుడు ఏం పని చేస్తున్నావు అంటే, ఏం పని లేదట. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండటమే పనట. యూ మేకప్ యువర్ మైండ్, ఆ మైండ్‌ని బాగు చేసుకో ముందు అంటున్నాడు. నిబ్బరం కలిగిన బుద్ధి కలవారే. సోబర్ మైండ్ అన్నారు. కొన్ని చోట్ల ఇదే పేతురు పత్రికలో మరో చోట కూడా సోబర్ అనే పదం వాడినప్పటికీ స్వస్థ బుద్ధి అనే పదం కూడా వాడారు. సౌండ్ మైండ్, సోబర్ మైండ్ అంటే ఉన్న కొద్దీ క్లారిటీ పెరగాలి. బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. అటు ఇటు ఊగిపోకుండా, చంచలత్వం లేకుండా, స్పష్టత కలిగిన ఒక నిబ్బరమైన మనస్తత్వం కలిగి ఉండాలి. అంటే నీ హోప్ ఏంటో నీకు తెలియాలి. నీ ఫెయిత్ ఏంటో నీకు తెలియాలి. నువ్వు దేని కొరకు జీవిస్తున్నావో, దేని కొరకు ఎదురు చూస్తున్నావో, ఎలా జీవించాలో నువ్వు నిర్ణయం తీసేసుకున్నావు. దానికి కట్టుబడి జీవిస్తావన్నమాట. కమిటెడ్, ఫోకస్డ్. ఎప్పుడైతే మైండ్‌లో గనక నేనిలా జీవించాలి అని నువ్వు ఫిక్స్ అయిపోతావో, ఎప్పుడైతే రాకడ కొరకు ఎదురు చూస్తూ జీవించాలనే ఒక ఆలోచనా విధానం నీలో స్టార్ట్ అవుతుందో, అది నీ క్రియల్లో బయటపడతది. అది నీ క్రియల్లో బయటపడతది. 14, 15, 16 వచనాలు అంటున్నాడు. నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మీరు విధేయులగు పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలో చేసినట్టు చేయొద్దు. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సో ఇట్ షోస్ అప్ ఇన్ యువర్ బిహేవియర్. శ్రమల్లో ఉన్నాం కాబట్టి ఇది నాకెప్పుడు కూడా నాకిది పజిలింగేనండి. ఇది ఎప్పుడు కూడా నాకు పజిలింగే. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. నాకు చాలా చాలా పజిలింగ్ ఇది. శ్రమల్లో ఉన్నారు గదా! పాపం చాలా బాధలు పడుతున్నారు. దిక్కులేనోళ్ళై చాలా మిజరబుల్ లైఫ్ జీవిస్తున్నారు. క్రైస్తవుడైనందుకు గాను చెదిరిపోయి ఎక్కడో తలదాచుకుంటూ బ్రతుకుతున్నారు. ఇంకా అటువంటి వాళ్ళని ఇంక మనం ఏమంటాము? అని ఊరికినే ఓదార్చాలని వాక్యం ఎప్పుడు బైబిల్ ఎప్పుడు చేయలేదట. మీరు చూడండి 16 వచనం ఆఖరిలో మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అంటే ఎప్పుడు? పరీక్షల గుండా వెళ్ళేటప్పుడా? శ్రమల్లోనా? అంటే సఫరింగ్ ఈజ్ నాట్ ఎన్ ఎక్స్‌క్యూజ్. అసలే బాధలో ఉన్నాం బ్రదరు. ఇప్పుడు గూడా సిన్సియర్‌గా ఉండాలా? అంటే కుదరదట. అదదే, ఇదిదే. సో, నువ్వు విపరీతమైన పరీక్షల గుండా వెళ్తున్నావు కాబట్టి, కొన్ని మోరల్ ఇష్యూస్‌లో, కొన్ని ప్రవర్తనా నియమావళిలో కొంచెం చూసి చూడట్టుగా వదిలేస్తాము అని అంటానికి లేదు. అంటానికి లేదు. శ్రమలు అనుభవిస్తున్నాం కాబట్టి కొంచెం నీతి తగ్గించుకుందాం అని అందామా? కుదరదు. కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉంటది. కొంచెం లిబరల్‌గా ఉంటది. కొంత చూసి చూడట్టుగా ఉండొచ్చు. మధ్య మధ్యలో కొంత మనకి పర్మిషన్ ఉంది అనుకోటానికి లేదు. ఇదే మాట మీరు చూడగలిగితే, ఇదే పేతురు బహుశా 4 అధ్యాయం అనుకుంటాను. 4 అధ్యాయం ఆఖరిలో 4 అధ్యాయం ఆఖరి వచనం. దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై. ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ వచనాలు? అఫ్‌కోర్స్ యు ఆర్ సఫరింగ్. ఇక్కడ కూడా అదే మాట వాడాడు. సత్ప్రవర్తన గలవారై. పవిత్రమైన ప్రవర్తన, మంచి ప్రవర్తన. నా పాయింట్ ఒకటే. మనము పరీక్షల గుండా, శ్రమల గుండా, బాధల గుండా వెళుతున్నాం కాబట్టి, ప్రవర్తన విషయంలో తేలికపాటుగా, లెక్కలేనితనంగా, నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు. అటువంటి సాకులు, అవకాశాలు, సైడ్ డోర్‌లు దేవుడు మనకు తెరవలేదు.
ఇట్స్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. బాధల్లో ఉన్నాం కాబట్టి కొంచెం చూసి చూడనట్టుగా దేవుడు ఉంటాడని అనుకోవద్దు. యాక్చువల్లీ మరింత పవిత్రంగా ఉండాలనే కదా వీటిని అనుమతించేది. మరింత మేలు బంగారంలాగా తీర్చిదిద్ది పైకి రావాలనే కదా వీటిని అనుమతించేది. అగ్ని పరీక్షల గుండా వెళ్ళినప్పుడే కదా శుద్ధ సువర్ణం దాని మేలిమి ఎటువంటిదో, అది నిజమైందో కాదో, అది మెరుగుపడి బయటకొస్తదా, తన మలినాలన్నీ చూపించుకుంటదా, టెస్టింగ్ పీరియడ్ కదా! ఇక్కడ మళ్ళీ చూసి చూడనట్టుగా బిహేవ్ చేసేదేంటి? సఫరింగ్ ఈస్ నాట్ అన్ ఎక్స్‌క్యూజ్ ఫర్ సిన్. కాబట్టి చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే, బాధల్లో ఉన్నాం కాబట్టి, లేదా ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాం కాబట్టి, అక్కడ ఓదార్చటమే దేవుడు మనం చేస్తాడు, మన ప్రవర్తన పట్టించుకోడు అని ఒకవేళ ఎవరైనా అనుకుంటే, ఈ వచనాలు వాళ్ళకి వార్న్ చేస్తుంది. మీరు హోప్ పెట్టుకోండి. రాబోయే క్రీస్తు మీద నమ్మకం పెట్టుకోండి. ఆయన మీద నిరీక్షణ పెట్టుకొని ప్రస్తుత జీవితం ఎలా జీవించాలో ఆలోచించండి. బట్ ఎలా జీవించాలో తెలుసుకొని జీవించండి. మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎటువంటి వాడో ఆ దేవుని తగ్గట్టుగా జీవించండి. ఆ దేవుని విధానంలో జీవించండి. ఆ దేవుడు చెప్పిన క్రమాన్ని బట్టి జీవించండి. ఆ పరిశుద్ధ ప్రమాణాలు పాటించండి. బైబిల్ ఈజ్ వెరీ క్లియర్. నేను ఎటువంటి వాడనో మీరు అటువంటి వాళ్ళే ఉండాల్సిందే. యు ఫాలో మీ. సో, ఎప్పుడైతే మనసు సరిచేసుకుంటామో, ఎప్పుడైతే ప్రవర్తన సరిచేసుకుంటామో, మన క్రియల్లోకి ఆ ప్రాసెస్ వెళ్ళిపోతా ఉందట. ఇంకో మాట కూడా వార్న్ చేస్తున్నాడు. 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చే తండ్రి. రిమెంబర్, గాడ్ ఈజ్ యువర్ ఫాదర్. ఎటువంటి తండ్రి? పక్షపాతము లేని తండ్రి. ఏ విషయంలో పక్షపాతం లేదు? మీరు చేసే క్రియలను బట్టి మీకిచ్చే ప్రతిఫలం విషయంలో వీడు మనవాడు, వాడు లేతే వాడు ఇట్లాంటివి ఏమీ లేవు. అందరికీ పక్షపాతం లేకుండా లెక్క కట్టి చూసే దేవుడు. కొత్త నిబంధన చాలా క్లియర్‌గా చెప్పింది. దేవుడు లేకపోతే తండ్రి డిసిప్లైన్ చేస్తాడు. క్రమశిక్షణ చేస్తాడు. ఎటువంటి మొహమాట పడడు. తన పిల్లలు బావుండటం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తండ్రి తీసుకుంటాడు. క్రమశిక్షణ చర్యలు చేపడతాడు. గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్‌లో అనుమతించిన సంఘటనలు పార్ట్ ఆఫ్ హిస్ డిసిప్లైన్ అని మీకు అర్థమైతే భయపడొద్దా? అందుకే మాట అన్నాడు. మీరు పరదేశులైనంత కాలము భయంతో గడపండి. ఈ శ్రమలు ఎందుకొస్తాయి? లేతే ఈ బాధలు ఎందుకొస్తున్నాయి? చెక్ చేసుకోండి. లాస్ట్ సెషన్స్‌లో మనం ఏం మాట్లాడుకున్నాం? విశ్వాసానికి టెస్టా? ఓకే. మీరు బంగారంలాగా ప్రూవ్ చేసుకొని బయటకొద్దాం. క్రమశిక్షణ ఓకే. సరి చేసుకొని భయపడి బాగు చేసుకుందాం. మనకు అర్థమైపోతుంది. నాదేం లేదు. దేవుడు ఎందుకో చేశాడు అని నీకు అనిపిస్తుందా? టెస్ట్ టు యువర్ ఫెయిత్. కొన్ని నాకు అర్థమవుతున్నాయి, దేవుడు నన్ను దెబ్బ కొడుతున్నాడు, నాకు పాఠాలు నేర్పిస్తున్నాడని మీకు అర్థమవుతుందా? యాక్సెప్ట్ ఇట్. ఫియర్ హిమ్. భయపడు ఆయనకి. ఆయన నీకేదో లెసన్ నేర్పిస్తున్నాడు. ఒబే హిమ్. సో, మీకు సంభవిస్తున్న వాటిని అర్థం చేసుకోవటం పెద్ద కష్టమేం కాదు. మీ విశ్వాసానికి అగ్ని పరీక్ష ఎదురవుతుందా? నీకు తెలుసు అది ఎట్లా ఉంటదో. నీ జీవితంలో దేవుడు నిన్ను క్రమశిక్షణ గుండా తీసుకెళ్తున్నాడా? అది కూడా నీకు అర్థమైపోద్ది. బికాస్ వి నో హౌ వి లివ్. మరి ఎలా దాన్ని యాక్సెప్ట్ చేయాలి? ఆయన చెప్పిన క్రమంలో నడుచుకోవాలి. ఆయనకు భయపడాలి. బట్ మళ్ళీ చెప్తున్నాడు, రిమెంబర్ యువర్ సాల్వేషన్. మళ్ళీ చెప్తున్నాడు, మీ సాల్వేషన్ ఎంత విలువైందో మీకు తెలియాలి. అమూల్యమైన రక్తం చేత ఆయన మిమ్మల్ని విమోచించాడు. 18, 19 వచనాలు మాట్లాడుతున్నా నేను.
వెండి బంగారాల చేత ఆయన మిమ్మల్ని విమోచించలేదు. యేసుక్రీస్తు వారు రక్తం చేత విమోచించారు. అమూల్యమైన రక్తం చేత నిర్దోషము నిష్కలంకమును అటువంటి గొర్రె పిల్ల యేసుక్రీస్తు వారి రక్తంలో ఆయన మిమ్మల్ని విమోచించారు. హౌ ప్రెషియస్ ఇట్ ఈస్, హౌ కాస్ట్లీ ఇట్ ఈస్. ఊరికినే డబ్బిచ్చో, బంగారాలు వెండి కట్టో, ఏదో ఒక లోక సంబంధమైన ఒక వెల చెల్లించి ఆయన మిమ్మల్ని రిడీమ్ చేయలేదు. తన పవిత్రమైన రక్తాన్ని చెల్లించి మిమ్మల్ని రిడీమ్ చేశాడు. వాట్ డస్ ఇట్ మీన్? యేసుక్రీస్తు వారు తన పవిత్ర రక్తాన్ని చిందించి దాన్ని వెలగా చెల్లించి నిన్ను రిడీమ్ చేశారు అన్నప్పుడు ఆయన ఎలా చెప్తే అలా నడుచుకోవాల్సిన బాధ్యత నీకుంది. నౌ యు బిలాంగ్ టు హిమ్. మీరు విలువ పెట్టి కొనపడిన వారు. మీకు మీరు చెందరు. మీరు మీ సొత్తు కాదు. యు బిలాంగ్ టు క్రైస్ట్ బికాస్ హీ బాట్ యు విత్ హిస్ ఓన్ బ్లడ్. మీ జీవితం మీద మీకు హక్కు లేదు, ఆయనకుంది. ఆయన ఎలా నడుచుకోమని చెప్తే మీరు అలా నడుచుకోవాలి. బట్ రిమెంబర్ యువర్ సాల్వేషన్. రిమెంబర్ యువర్ సాల్వేషన్. ఆ సాల్వేషన్లో ఇంకొక ప్రొసీజర్ ఉందట. ఏంటంటే ఆ సాల్వేషన్ ఎంత ప్రొఫౌండ్ ట్రూత్తో మీకు తెలియాలి. అది మిమ్మల్ని దేవునికి విధేయత చూపించేలాగా, అది మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఇది నాకు చాలా ఆశ్చర్యం. ఇది మన జీవితంలో జరగాలి. The more I understand the gospel truth, the more I understand the salvation truth, the more I understand the atonement of Christ. యేసుక్రీస్తు వారి ప్రాయశ్చిత్తము, విమోచన కార్యము, ఆ సువార్త సత్యము, ఆ రక్షణ సత్యం నాకు అర్థమవుతున్నప్పుడు నేను ఆయనకు సరెండర్ అయిపోవాలి. వేరే పద్ధతి లేదట. నా చుట్టూ సంభవిస్తున్న ప్రతికూల పరిస్థితుల్లో నేను ఆయనకు మరింత లోబడేలాగా ఉండాలి అంటే ఈ సత్యాలు నాకు ఇంకా లోతుగా నాకు తెలియాలి. ఇక్కడ ఏమన్నారు చూడండి, జగత్ పునాది వేయబడక మునిపే. ఈ సాల్వేషను నిన్నగా మొన్న వచ్చిన ఆలోచన అనుకుంటున్నారా? ఆదాం పాపం చేయగానే దేవుడు ఆలోచించారే, ఈయన పడు తినేశాడు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కాబట్టి ఇప్పుడు అర్జెంట్గా ఏదో చేద్దామని అప్పుడప్పుడు తీసుకున్న నిర్ణయం అనుకుంటున్నారా? జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు దీన్ని సంకల్పించాడు. యేసుక్రీస్తు వారిని దాని కొరకు నియమించాడు. అక్కడ ఒక ప్రొసీజర్ ఉందట. మళ్ళీ తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల, ఇందాక చెప్పిందే సఫరింగ్ అండ్ గ్లోరీ. మరణించాడు, మృతుల్లోంచి లేచాడు, మహిమ పొందాడు. సేమ్ ప్రాసెస్ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. యు రిమెంబర్ ద గాస్పల్. సిలువ శ్రమలు అనుభవించి పాతిపెట్టబడి మళ్ళీ తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి ఎడల మీకు విశ్వాసం కలగటం కోసం, ఆ యేసుక్రీస్తు వారి ద్వారా మీరు దేవుని వైపు రావటం కోసం దేవుడు ఇదంతా ఏర్పాటు చేశాడు. నేను ఇక్కడ ఎక్కువసేపు ఆగను, కానీ ద ప్రాసెస్ ఆఫ్ సాల్వేషన్ మీకు ఒకసారి చూపిస్తున్నాను. దేవుని ఎడల తన ద్వారా, అంటే సిలువ వేయబడి పాతిపెట్టబడి మృతుల్లో నుండి లేచి మహింపరచబడిన యేసుక్రీస్తు వారి ద్వారా నేను దేవుని ఎడల విశ్వాసం ఉంచుతున్నాను. త్రూ క్రైస్ట్. గాస్పెల్ అర్థం చేసుకోమని చెప్తున్నాడు. అది మీకు ఇప్పుడు మీకు అర్థం అవుతుంది, ఇప్పుడు ప్రత్యక్షపరచబడుతుంది. కానీ జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు దాన్ని నియమించాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడు? జగత్ పునాది వేయబడక ముందు నుంచి కూడా రక్షణకు సంబంధించిన ఆలోచన దేవుని మనసులో ఉంది. అది కొత్తగా రీసెంట్గా ఎప్పుడో 2000 సంవత్సరాల కిందట జరిగిందో, లేదా ఆది కాండంలో జరిగిందో, లేదా మోషే దగ్గర అబ్రహాం దగ్గర ప్రారంభమైంది కాదు.
జగత్ పునాది వేయబడక ముందు నుంచే దేవుని మనస్సులో మానవాళి రక్షణ గురించిన ఆలోచన ఉంది. ఇంకా చెప్పాలంటే జగత్ పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు అనే ఒక గొర్రెపిల్ల రక్తం ద్వారా మనల్ని విమోచించాలని దేవుడు అనుకున్నాడు. ఇంకా నేను నారో డౌన్ చేసి చెప్పాలంటే జగత్ పునాది వేయబడక మునిపే, నా మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, జగత్ పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు పవిత్ర రక్తం చేత సురేష్ అనే వ్యక్తినో, అనిల్ అనే వ్యక్తినో, శివ అనే వ్యక్తినో, షారోన్ అనే వ్యక్తినో విమోచించాలని దేవుడు నియమించాడు. ఇటర్నల్ గాస్పల్. ఇవాల్టిది కాదు ఈ సువార్త, అది నిత్య సువార్త. అది టెంపరరీగా వచ్చింది కాదు, ఈ మధ్య కాలంలో వచ్చింది కాదు, ఎవరు బ్రిటిష్ వాళ్ళు తెచ్చింది కాదు, లేకపోతే కొత్త నిబంధనలు ఎవరో పౌలు పేతురు కనుక్కుంది కాదు. జగత్ పునాది వేయబడక మునిపే దేవుని తలంపది. అది ప్రత్యక్షపరచబడింది యేసుక్రీస్తు వారు శిలువలో మరణించినప్పుడు. బట్ ఇట్ ఈస్ ఇటర్నల్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. ఇట్ ఈస్ ఇటర్నల్. మీకు అర్థం అవ్వాలి, ఇది చిన్న విషయం కాదు. అది దేవుడి ఎంటైర్ ప్లాన్ లోనే ఇంపార్టెంట్ ప్లాన్. అది దేవుని బృహత్ ప్రణాళికలో ఇంతకంటే గొప్ప ప్రణాళిక ఏమీ లేదు. దేవుడి సంకల్పాల్లో ఇంతకంటే పెద్ద సంకల్పం ఏమీ లేదు. దేవుడి ఉద్దేశాల్లో ఇంతకంటే పెద్ద ఉద్దేశం ఏమీ లేదు. దేవుని చిత్తాల్లో ఇంతకంటే పెద్ద చిత్తం ఏమీ లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ క్రైస్ట్ అండ్ హిస్ రిడెంప్టివ్ డెత్ ఆన్ ద క్రాస్. యేసుక్రీస్తు వారి గురించి శిలువ మీద ఆయన చేసిన విమోచన కార్యానికి సంబంధించిన ప్రాయశ్చిత్త మరణాన్ని గురించిన సంగతులే తప్ప ఇంకంతకంటే గొప్ప సంగతులు ఏమున్నాయి? ఇటర్నల్ గాస్పల్. ఇప్పుడు అంటున్నాడు 21వ వచనం ఆఖర్లో అంటున్నాడు, మేబీ కలిసి ఉన్నాయేమో, కాగా మీ విశ్వాసము నిరీక్షణ దేవుని యందు ఉంచబడ్డాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఆ పదాలను పేర్చుకుంటా వస్తున్నాడు. ఇప్పుడు మీ విశ్వాసాలు పరీక్షలు ఎదురవుతున్నాయా? నిరీక్షణ కలిగి ఉండమంటున్నాడు. మీరు నిరీక్షణ కలిగి ఉండటం ఎలా అంటున్నారా? మీ విశ్వాసానికి కారణమైన యేసుక్రీస్తు వారి మరణాన్ని గుర్తు చేసుకోమంటున్నాడు. రిమెంబర్ ద గాస్పల్, రిమెంబర్ ద సాల్వేషన్ స్టోరీ. దేవుల్లో నీ సాల్వేషన్ ఉంది, దేవుల్లోనే నీ ఫెయిత్ ఉంది, దేవుల్లోనే నీ నిరీక్షణ ఉంది. ఇట్స్ ఆల్ ఇన్ గాడ్. నువ్వు రక్షించబడటానికి దేవుని వైపే చూడాలి. నువ్వు రక్షణలో విశ్వాసంలో ముందు కొనసాగటానికి దేవుని వైపే చూడాలి. నువ్వు నిరీక్షణ కలిగి ఉండి సస్టైన్ అయి తట్టుకొని నిలబడటానికి దేవుని వైపే చూడాలి. హెబ్రీ పత్రికలో అన్నాడు కదా 12వ అధ్యాయంలో, రక్షణకు విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు, దాన్ని ముగించేవాడు క్రీస్తు వైపు చూస్తూ, లుకింగ్ అంటు జీసస్. యేసు వైపు చూస్తూనే ఇక నీ విశ్వాసము నిరీక్షణ దేవుని యందు ఉంచబడ్డాయి. ఇవన్నీ ఇంటర్లింక్డ్ మై డియర్ ఫ్రెండ్స్. నేను సరిగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నానో లేదో నాకు తెలియదు, కానీ యువర్ ఫెయిత్, యువర్ సాల్వేషన్, యువర్ హోప్. ఆల్రెడీ మొదటి వచనాల్లో చెప్పాడు, మీరు తిరిగి జన్మించడానికి కారణాలు కూడా చెప్పాడు. యువర్ రీబర్త్ అన్నీ దేవునిలోనే, అన్నీ దేవుని వలనే, అన్నీ దేవుని ద్వారానే. ఇట్స్ ఆల్ ఇన్ గాడ్. మీరు ఆలోచించండి, ఫెయిత్ గురించి మాట్లాడుకున్నాము, నిరీక్షణ గురించి మాట్లాడుకున్నాము. ఇన్ఎవిటబుల్గా ఏం రావాలి? లవ్. ఎంత సింక్ అవుతున్నాయో చూడండి. కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ పేతురు భక్తుడు గుర్తు చేస్తున్నాడు,
మీ విశ్వాసం దేవునిలో ఉంది. మీ నిరీక్షణ దేవునిలో ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ యాడ్ చేయాలంటే లవ్ యాడ్ చేయాలి. ఇమ్మీడియేట్ వచనం చూడండి. 23వ వచనం. ఇంత బ్యూటిఫుల్‌గా మీ సాల్వేషన్ జరిగింది కాబట్టి, శాశ్వతమైన జీవము కలిగిన దేవుని వాక్యంలోంచి మీరు పుట్టారు కాబట్టి, ఇటర్నల్ వర్డ్‌లోంచి మీరు రక్షించబడ్డారు కాబట్టి, ఈనాటిది కాదుగా ఈ ఈ ఈ గాస్పెల్. ఈనాటిది కాదు కదా ఈ వాక్యం. జగత్ పునాది వేయబడక ముందు నుంచి ఆయన సంకల్పించింది. ఆ వాక్యం ద్వారా మీరు రక్షించబడినప్పుడు మీరేం చేయాలి? మీరేం చేయాలి? నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఎంత ఆశ్చర్యమో చూడండి. లోకానికి ఇది అర్థం కాదు. నిజంగా రక్షించబడని విశ్వాసికి తప్ప, నామకార్థ క్రైస్తవులకు కానీ, అవిశ్వాసులకు కానీ ఈ ప్రిన్సిపుల్ అర్థం కాదు. ప్రతికూల పరిస్థితుల్లో విశ్వాసం ఎలా నిలదొక్కుంటాడు? ఫెయిత్ అంటున్నారు. ఫెయిత్ ఉంటే నిలదొక్కుంటాడా? హోప్ అంటున్నారు. ఊరికినే రాకడ కొరకు ఎదురు చూస్తా ఉంటే నిలదొక్కుంటాడా? They don't understand that there is something powerful in gospel. It's a mystery, my dear friends. సువార్త గుర్తు చేసుకుంటే బ్రతుకుతామా? సువార్త గుర్తు చేసుకుంటా, రక్షణ కార్యాన్ని గుర్తు చేసుకుంటా, దేవుడు ఎలా చేశాడు? ఏంటి ఆ సాల్వేషను? నన్ను ఎలా రక్షించుకున్నాడు? అసలు ఏం జరిగింది? హౌ బ్లెస్డ్ ఐ యామ్. దేవుడేంటి? నన్ను రక్షించుకోవటం ఏంటి? నా నిరీక్షణ ఏంటి? ఎప్పుడొస్తాడు ఆయన? ఆయన వచ్చినప్పుడు సంపూర్ణ రక్షణ నాకు మళ్ళీ కట్టబెడతాడు. ఆయన వచ్చినప్పుడు ఇంకా అధికమైన కృపను నాకిస్తాడు. ఈ రక్షణార్థమైన కృపను అనుభవిస్తూ, రక్షణార్థమైన కృప కొరకు ఎదురు చూస్తా ఉండే లైఫ్‌ని ఎవరు అర్థం చేసుకుంటారంటే, సువార్త అర్థమైన వాళ్ళు మాత్రమే అర్థం చేసుకుంటారు. I don't think any nominal Christian can ever comprehend this truth. సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనమట. కానీ ఏమన్నాడు? రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అయినది. There is power in gospel. When you remember the story on the cross, ఆ సిలువ స్టోరీ నువ్వు గుర్తు చేసుకుంటే నీ నిరీక్షణ బలంగా పెరుగుతుంది. నీ విశ్వాసం స్ట్రెంగ్తన్ అవుతుంది. నీ హోప్ యాంకర్‌ను పట్టుకున్నట్టుగా దృఢంగా నిలబడుతుంది. హెబ్రీ పత్రిక 12లో అన్నాడు, మీరు అలసిపోలేదు, రక్తం చిందించలేదు. మీరు అనుకున్నట్టు యేసుక్రీస్తు వారు అంతగా మీరేం పోరాడలేదు. కానీ మీరు అలసిపోకుండా, నిజంగా వెనుతిరిగి చూడకుండా అలాగే విశ్వాసంలో కొనసాగాలి అనుకుంటే, నిందను, అవమానాన్ని, శ్రమలు అనుభవించిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోండి. You remember what happened on the cross, and that will give you strength. మీ విశ్వాసము, మీ నిరీక్షణ ఎక్కడున్నాయంటే దేవునిలో ఉన్నాయి. ఆ దేవుని వాక్యం, అక్షయ బీజం, ఇటర్నల్ వర్డ్ వల్ల మీరు తిరిగి జన్మించారని గుర్తు చేసుకోండి. దట్ లీడ్స్ టు లవ్. దట్ లీడ్స్ టు లవ్. చెప్పాం కదా, నో ఎక్స్క్యూజెస్ అన్నారు కదా. కాబట్టి నీ మనస్సు సరిచేసుకో, నీ ప్రవర్తన సరిచేసుకో. ఎంత ప్రోగ్రెసివ్‌గా ఉందో చూడండి. నీ థాట్స్, నీ మైండ్ సరిచేసుకో, నీ యాక్షన్స్, నీ పర్సనల్ పనులు సరిచేసుకో. దెన్ నీ చుట్టూ ఉన్న కమ్యూనిటీని కూడా నువ్వు కలుపుకో. అలైన్ యువర్ థింకింగ్, యు చేంజ్ యువర్ బిహేవియర్ అండ్ యు స్టార్ట్ లవింగ్ ద పీపుల్ అరౌండ్ యూ. మళ్ళీ నాకిది ఎందుకు జీర్ణించుకోలేని మాటో తెలుసా? శ్రమల్లో ఉన్నవాడికి లైసెన్స్ ఏమి లేదా? కన్సెషన్ ఏమి లేదా? పోన్లే బాధలు పడుతున్నాడు, కొంచెం ఆడిని వదిలేయండి అని అంటలేదు. నువ్వు శ్రమల్లో ఉన్నావా? చెక్ యువర్ మైండ్. నీ మనస్సు నువ్వు సరిచేసుకో. ఓకే, బాధలో ఉన్నావా? ఐ అండర్స్టాండ్ యువర్ పెయిన్, ఐ విల్ హెల్ప్ యూ, బట్ నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బాధలో ఉన్నావా? ఐ కెన్ అండర్స్టాండ్ యూ, బట్ you have to love your neighbors. You have to love your fellow brothers. సహోదర ప్రేమ. ఇంకొంచెం కిందకి కనుక మీరు చూస్తే, ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కుటముగా ప్రేమించండి. నీ హోపు
స్ట్రాంగ్‌గా ఉంది. నీ ఫెయిత్ స్ట్రాంగ్‌గా ఉందంటానికి ఒకే ఒక టాస్క్ చెక్ పాయింట్ సైన్ ఏంటో తెలుసా? యూ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ లవింగ్ పీపుల్. నువ్వు నిజంగా రాకడ కొరకు ఎదురు చూస్తున్నావా? నువ్వు నిజంగా విశ్వాసం కోసం తాపత్రయపడి నిలబెట్టుకోవటానికి ప్రయాసపడుతున్నావా? దెన్ ఈవెంచువల్లీ యూ లవ్ పీపుల్. యూ లవ్ పీపుల్. యేసుక్రీస్తుని నిజంగా ప్రేమించేవాడు తన చుట్టూ ఉన్న ప్రజలను కూడా ప్రేమిస్తాడు. తన సమాజాన్ని ప్రేమిస్తాడు. అది కూడా ఎలా ప్రేమిస్తాడు? హృదయపూర్వకంగా ప్రేమిస్తాడు. మిక్కుటముగా ప్రేమిస్తాడు. సీక్వెన్స్ మీరు చూడండి. ఎలా రక్షించబడ్డాడో మళ్ళీ చెప్తున్నాడు. మీరు సత్యానికి విధేయులైనప్పుడు మీ మనసును పవిత్రపరుచుకున్నారు. దట్స్ హౌ యు ఆర్ బోర్న్ అగైన్. అక్షయ బీజం మీలో పనిచేసింది. అక్షయ బీజం మీలో పనిచేసినప్పుడు ఆ సత్యానికి మీరు ఒబే అయ్యారు. ఆ ఒబే అయినప్పుడు ఆయన మిమ్మల్ని పవిత్రపరిచాడు. దట్స్ హౌ యు ఆర్ సేవ్డ్. దట్స్ హౌ యు ఆర్ బోర్న్ అగైన్. అలా రక్షించబడిన మీరు లవ్‌ని ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు మన స్టడీ అంతా మీకు అర్థమవుతుందో లేదో 3, 4 పదాల చుట్టూ తిరుగుతున్నాము. ఇంటర్‌లింక్డ్, ఇంటర్ కనెక్టెడ్. విశ్వాసం ఉంచావా? నిరీక్షణ కలిగి ఉండు. నిరీక్షణ కలిగి ఉంటున్నావా? నీ మనసును సరిచేసుకో. నీ మనసుల్ని అలైన్ చేసుకో. నీ మనసుని నిబ్బరంగా పెట్టుకో. ఫోకస్డ్‌గా ఉండు. డీవియేట్ అవ్వద్దు. నీ ప్రవర్తనను సరిచేసుకో. నీ చుట్టూ ఉన్న వాళ్ళని కమ్యూనిటీ లెవెల్‌కి వెళ్ళిపోవాలి. యూ లవ్ ద పీపుల్ అరౌండ్ యూ. మనస్సు, క్రియలు, తోటి మనుషులు. మైండ్, యాక్షన్స్ అండ్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్. అప్పుడు అంటున్నాడు ఈ మాట. రిమెంబర్, గ్రేట్ ట్రూత్ ఒకటి చెప్తున్నాడు లాస్ట్‌కి వచ్చేటప్పటికి. రిమెంబర్, గాడ్స్ వర్డ్ ఈజ్ ఎటర్నల్. సర్వశరీరులు గడ్డిని పోలివారు. మనుషులందరూ పోతారు. వారి అందమంతా గడ్డి పువ్వులాగా పోతది. గడ్డి ఎండిపోతది, పువ్వు రాలిపోద్ది. బట్ నిలకడగా ఎల్లప్పుడూ నిలిచేది దేవుని వాక్యమే. ఎందుకు ఈ మాట అంటున్నాడు? వాక్యం అన్నప్పుడు పేతురు ఉద్దేశం ఏంటంటే, మనం అనుకుంటున్న 66 గ్రంథాల బైబిల్ కాదు. ఎందుకంటే అప్పటికి ఇంకా ఈ ఈ ఇవన్నీ క్రోడీకరించబడలేదు. పొందుపరచబడలేదు. పేతురు ఏమంటున్నాడంటే, మీకు ప్రకటింపబడిన సువార్తే ఈ వాక్యమే. హీస్ టాకింగ్ అబౌట్ గాస్పెల్. ఇది కొంచెం నేను అనుభవంతో చెప్పగలను గానీ, పరిపూర్ణంగా నేను చెప్పలేను. నేను కూడా ఇంకా ఎదుగుతున్నాను వాక్యంలో. బట్ నేను డ్రైవ్ చేయాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, ఇట్ ఈస్ గాస్పెల్ ట్రూత్ దట్ రియల్లీ హెల్ప్స్ యూ సస్టైన్ ఇన్ యువర్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్. శ్రమల్లో ఎవరు నిలదొక్కుంటారంటే, సువార్తను అర్థం చేసుకొని, సిలువ మీద ఏం జరిగిందో అర్థం చేసుకుంటూ, దానిని పట్టుకొని వేలాడేవాడే అక్కడ ఉంటాడు. అది తెలియనివాడు, అది అర్థం కానివాడు, ఇక ఏంటి యాంకర్ ఏంటి అతనికి? దేన్ని బట్టి? దేన్ని నమ్మాలి? ఏంటి హోప్ ఏంటి? ఏంటి ధైర్యం? ఏంటి అష్యూరెన్స్ ఏంటి? ఏం లేదు. గాస్పెల్ ఈజ్ అవర్ యాంకర్. గాస్పెల్ ఈజ్ అవర్ హోప్. ఇటర్నల్ వర్డ్, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఏ వాక్యాన్నైతే ప్రకటించాడో, ఆ వాక్యమే నీ హృదయంలో పనిచేసి నిన్ను రక్షించినప్పుడు, ఆ వాక్యంలోని ట్రూత్‌నే నువ్వు నమ్మినప్పుడు, ఈ మాట కూడా నన్ను చెప్పనివ్వండి. 23వ వచనం ఒక కీ వర్డ్ వాడాడు. బీజం అన్నాడు. మీరు తిరిగి జన్మించారు అన్నప్పుడు ఆ పోలికను ఎలా వాడుతున్నాడంటే, మీలో ఏం బీజం ఉంది? మీరెలా పుట్టారు? క్షయమైన బీజంతో మీరు పుట్టలేదు. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలమైన అక్షయ బీజం నుండి పుట్టారు. మీ లోపల
గాడ్స్ వర్డ్ అనే ఒక సీడ్ పడింది. నా మాటలు అర్థం చేసుకోండి. మీరు ప్రభువుని అంగీకరించడానికి కారణం ఏంటో తెలుసా? గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం అనే ఒక బీజం పడింది. అది నాటుకొని ఫలించింది కాబట్టి మీరు రక్షించబడ్డారు. ఎందుకు ఈ మాట అంటున్నాడో తెలుసా? దేవుని వాక్యము ఫలించిన తర్వాత వెనక్కి మొలుచుకుంటా వెళ్ళదది. మళ్ళా రోజయ్యాక వాక్యం లేదేం లేదు, బీజం లేదేం లేదు, నేను దేవుడిని నమ్ముకోలేదు అనే మాట లేదు. యూ కెనాట్ అండూ ద గాడ్స్ వర్డ్. అన్బార్న్ అనే పదం లేదట తెలుసా? నువ్వు నిద్రపోతున్నావా, మెలకువగా ఉన్నావా? ఏదైనా ఒకటే చెప్పొచ్చు. నువ్వు పుట్టావా, పుట్టలేదా? ఏదైనా ఒకటే చెప్పొచ్చు. పుట్టి మళ్ళీ వెనక్కెళ్ళిపోయి పుట్టని స్థితిలోకి వెళ్ళానంటే కుదరదు. అయితే నువ్వు పుట్టావు, లేదా నువ్వు పుట్టలేదు. ఎందుకు ఇది మాట్లాడుతున్నామంటే, రీబార్న్ ఉంది కానీ అన్బార్న్ లేదు. రక్షించబడ్డాక నేను ఎటో పోతాను, మళ్ళీ వెనక్కి ఎటో పోయాను, కొంతకాలం బాగానే ఉన్నాను కానీ తర్వాత లేను. ఇదెందుకు సింక్ అవ్వదు బైబిల్ చెప్పేదానికి. పేతురు భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? మీ లోపల ఉన్నది అక్షయ బీజం. అది పెరగటమే గాని తరగటం ఉండదు. అది వెనక్కి వెళ్ళదు. అది ఎంతవరకు అంటే ఇటర్నల్. ఇటర్నల్. నీ సాల్వేషను సేఫ్ అండ్ సెక్యూర్ అంటానికి ఈ పదాలే ఒక మంచి కారణాలు. నువ్వు ఏ వాక్యంతో రక్షించబడ్డావో తెలుసా? ఎవరో ప్రసంగికుడు చెప్పిన ప్రసంగం ఇది కాదు. జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు నిర్ణయించిన ఒక సువార్త సత్యం యొక్క అక్షయ బీజం నీ హృదయంలో నాటుకుంది. పరిశుద్ధాత్ముడు దాన్ని మొలిపించాడు, ఫలింపజేశాడు. కాబట్టి నువ్వు రక్షించబడ్డావు. దాన్ని అండు చేయటం ఎవరి వల్ల కాదు. యాజ్ లాంగ్ యాజ్ ద వర్డ్ ఈస్, వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఎల్లప్పుడూ వాక్యం నిలిచినప్పుడు మరి విత్తబడిన వాక్యపు బీజాలు ఏమవుతాయి? ఎల్లప్పుడూ ఉంటాయి. కాబట్టి నా సాల్వేషన్ కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు హోప్లెస్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. మీ ప్రస్తుత పరిస్థితులు ఇప్పుడు ఇలా ఉన్నాయి కానీ మీరు హోప్లెస్ కాదు. మీరు ఈ పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయని మీరు బాధపడుతున్నారు కానీ మీ ఫ్యూచర్‌కి ఎటువంటి డోకా లేదు. బికాజ్ యూ ఆర్ సేవ్డ్ బై ది ఇటర్నల్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇటర్నల్ గాస్పెల్. అది ఎప్పుడు వాక్యం నిలిచి ఉన్నంత కాలం ఆ వాక్యం వల్ల కలిగిన రక్షణ నిలిచే ఉంటది. ఆ వాక్యం వలన కలిగిన విశ్వాసం నిలిచే ఉంటది. ఆ వాక్యం వలన కలిగిన నిరీక్షణ నిలిచే ఉంటది. నేను ఇప్పుడు కొన్ని పదాలు కలుపుతున్నాను. యూ కెన్ ఆటోమేటికల్లీ రిపీట్ విత్ మీ. ఎప్పుడైతే వాక్యం ఇటర్నల్ వర్డ్ అన్నామో, దాన్ని ఇటర్నల్ గాస్పెల్ అన్నామో, దాన్ని ఇటర్నల్ సీడ్ అన్నాము, అక్షయ బీజం. దానివల్ల మనకొచ్చే రక్షణ ఇటర్నల్ సాల్వేషన్ అంటున్నాము. దానివల్ల మనకు కలిగే హోప్ ఇటర్నల్ హోప్ అంటున్నాము. దానివల్ల మనకు కలిగే జీవాన్ని ఇటర్నల్ లైఫ్ అంటున్నాము. ఎంత అష్యూరెన్స్ ఉందో చూడండి. నా ప్రస్తుత పరిస్థితులు నాకు ఇబ్బందికరంగానో, అగమ్యగోచరంగానో ఉన్నాయి కానీ నా స్పిరిచువల్ లైఫ్ ఇటర్నల్ లైఫ్, ఇటర్నల్ సాల్వేషన్, ఇటర్నల్ ప్రామిస్, ఇటర్నల్ హోప్. అందుకన్నాడు ఇది చావదు, ఇది చావదు, ఇది ఎప్పటికీ బ్రతికే ఉంటుంది. ఎందుకంటే సజీవమైన శాశ్వతమైన జీవం కలిగిన అక్షయ వాక్యం నాలో పనిచేసినప్పుడు దానివల్ల వచ్చే ఫలితాలు కూడా ఇటర్నల్ ఫలితాలే ఉంటాయి. లివింగ్ హోప్, లివింగ్ ఫెయిత్ అండ్ లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. సజీవమైన సువార్త, సజీవమైన దేవుని వాక్యము, అందువల్ల కలిగిన సజీవమైన నిరీక్షణ, సజీవమైన విశ్వాసము, వాటిలోంచి వచ్చే ఒక
సజీవమైన ప్రేమ. You focus on your hope, you constantly remember your salvation story, and you keep on loving the brothers around you. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. మీ మనసులు నిబ్బరం చేసుకొని నిరీక్షణ కలిగి ఉండండి. మీ ప్రవర్తన జాగ్రత్తగా సరిచేసుకుంటూ మీ విశ్వాసాన్ని పదే పదే నిలబెట్టుకుంటా కోసం ఆ సువార్త సత్యాన్ని, రక్షణ కార్యాన్ని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి. అండ్ ఆ ప్రేమను, సహోదర ప్రేమను అభ్యాసం చేస్తూ మీ జీవితాలను కొనసాగించండి. మన హోప్ ఏంటంటే ఇటర్నల్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇటర్నల్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆ ఇటర్నల్ వర్డ్ ఆఫ్ గాడ్ ఎల్లప్పుడూ నిలిచి ఉండే ఆ సజీవమైన, శాశ్వతమైన దేవుని వాక్యం మన హోప్. అది మన హృదయాల్లో పనిచేసింది మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. we should really rejoice. నేను రక్షించబడటానికి కారణం ఆ అక్షయ బీజం నాలో దేవుడు వేశాడు. అండ్ నా హోప్ ఏంటంటే, నా దృఢమైన నిరీక్షణ ఏంటంటే, నా స్ట్రాంగ్, ప్రపంచం అంతా తలకిందులైన నన్ను చెక్కు చెదరకుండా నేను వాదించగలిగే ఒక ట్రూత్ ఏంటంటే, నా లోపల ఉన్న బీజము నిజంగా అక్షయ బీజం అయితే నాకు గాని, నా విశ్వాసానికి కానీ, నా రక్షణకు గాని, నా నిరీక్షణకు కానీ ఎటువంటి డోకా లేదు. All that is about me is eternal. Eternal. Thank you. God bless you.